तव चरणं शरणं भयहरणं तव चरणं शरणं भवतरणं श्रीरामदूत हनुमान। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాసుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాసుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు మంగళవారంతో కూడిన బహుళ చతుర్దశి కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి అంటారు. అలాగే దీంతో పాటు ఈరోజు మాస శివరాత్రి కూడా కాబట్టి కృష్ణ అంగారక చతుర్దశి మాస శివరాత్రి నాడు ఎటువంటి పూజా విధానాలను పాటించాలి, ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందుగా నేటి పాజిటివ్ థాట్ ఏంటో చూద్దాం. నేటి పాజిటివ్ థాట్: మీ గెలుపు ఓటముల గురించి ఇతరులు ఆలోచించరు. ప్రతి ఒక్కరూ తమ పనుల్లోనే నిమగ్నమై ఉంటారు. ఇతరులు ఏమనుకుంటారో అని భయపడటం మానేసి మీరు అనుకున్న పనిని ధైర్యంగా చేయండి. ఇక నేటి పంచాంగ వివరాలను గనక పరిశీలించినట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి ఆషాఢ బహుళ చతుర్దశి, రాత్రి 1:42 వరకు. నక్షత్రం పునర్వసు, ఉదయం 10:26 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. మిథునంలో కుజ సంచారము, కర్కాటకంలో గురువు, రవి, బుధ సంచారము, సింహంలో కేతువు, కన్యలో శుక్ర సంచారము, కుంభరాశిలో రాహు సంచారము, మీనరాశిలో శని వక్రగతిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంగా కలుగుతున్న ఆటంకాలను అధిగమిస్తారు. దీంతో పాటుగా కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. సంతానము గనక విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నా, లేక సంతానపరంగా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నా వాటికి సంబంధించి ఈ రోజు అనుకూలత అనేది కనపడుతోంది. మేషరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. అయితే పట్టుదలతోటి పనులన్నీ పూర్తి చేస్తారు. విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈరోజు ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతుంది. ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా మేషరాశి వారు శివారాధన చేయటం, స్వామివారి బిల్వాష్టకం చదవటం, వినటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి పనులు పూర్తి చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మీరు ఆశిస్తున్న దానికంటే కూడా తక్కువ ఫలితాలు లభించటం మీకు నిరాశను కలిగిస్తుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన మార్పులు అనేవి కనపడుతుంటాయి. దీంతో పాటుగా సంతానము, వారి అభివృద్ధి గురించి ఆలోచించటము, తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవటం అనేది గోచరిస్తోంది. ఆర్థిక పరంగా మీరు అభివృద్ధి గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు నూతన పెట్టుబడులు, స్టాక్స్, లేకపోతే ట్రేడింగ్ ఇలాంటివి చేయటానికి ఎక్కువగా మీరు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక వృషభ రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. విద్య పట్ల శ్రద్ధ అనేది తగ్గుతుంది. దీంతో పాటుగా స్నేహితులతోటి, బంధువులతోటి సమయం గడుపుతారు. వృషభ రాశి వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం, దీంతో పాటు కందులు దానం ఇవ్వటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమాధికంగా ఉంది. దీంతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మార్పుల గురించి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ఈ ప్రయత్నం అనేది ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇవి ముందుకు సాగటం లేదా వీటి గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. నూతన వ్యాపారాల గురించి లేదా వ్యాపారాభివృద్ధి గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది కనపడుతోంది. ఇక మిథున రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే నూతన వస్తు వాహనాలు తీసుకోవాలని ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బంధువులతోటి స్నేహితులతోటి సమయం గడుపుతారు. అలాగే రిలేషన్షిప్స్లో ఉన్నవారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా లింగాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఇక నేటి కెరియర్ సూత్రాన్ని పరిశీలిద్దాం. ఈనాటి కెరియర్ మంత్ర: ఆహారపు అలవాట్లను సరిదిద్దుకోవటం, సంపాదనపై దృష్టి పెట్టడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, దేవునిపై నమ్మకం ఉంచటం, జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, మంచి కుటుంబాన్ని నిర్మించుకోవటం, ప్రకృతి ఒడిలో సమయం గడపటం. ఈ 7 అలవాట్లు మిమ్మల్ని కుంగుబాటు నుంచి బయటపడేలా చేస్తాయి. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో శుభ ఫలితాలు, మంచి మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో అనుకూలత, గవర్నమెంట్ రంగాలలో ఉన్న వారికి పురోగతి, వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కలుగుతున్న మార్పులకి అనుగుణంగా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వీటన్నిటితో పాటు కర్కాటక రాశికి చెందిన యువతని గనక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకి అనుకూలమైన మార్పులు, వ్యాపారస్తులకి వ్యాపార పరంగా అభివృద్ధి, నూతన వ్యాపారాల గురించి ఆలోచన, దీంతో పాటు ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన వారు ఈ రోజు కృష్ణ అంగారక చతుర్దశి ఉంది గనక సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రతి పని 1-2 సార్లు చేయాల్సి వస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మనసుకి తగిన విధంగా ఏ పని నడవటం లేదనే ఆలోచన మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి, ఐటీ రంగాలలో ఉన్న వారికి లేదా ఇతర బ్యాంకు వ్యవహారాలు నడుపుతున్న వారికి వీరికి ఎక్కువగా సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. ఈ సింహరాశికి చెందిన యువతకి ముఖ్యంగా మీరు గనక విదేశాలకు వెళ్ళాలనుకున్నా, అక్కడ స్థిరపడాలనుకున్నా దానికి సంబంధించి మీకు ఇబ్బందులు లాంటివి కలగటం లేదా మీకు వాయిదా పడటం ఇలాంటివి ఎక్కువగా మీకు మానసికంగా మిమ్మల్ని కృంగతీస్తూ ఉంటాయి. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు లాంటివి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా శివారాధన చేయటం, స్వామివారి బిల్వాష్టకం చదవటం వినటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 8. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి మాత్రం కుటుంబము, కుటుంబ శ్రేయస్సు దీని గురించి ఎక్కువగా ఆలోచన అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటు మీ యొక్క వైవాహిక జీవితం గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే వీటికి సంబంధించి మీరు ఆశిస్తున్నట్టుగా మార్పులు చేర్పులు ఉండటం, అలాగే భాగస్వామ్యంలో లాభాలు ఉండటం, దీంతో పాటుగా సంతానానికి అనుకూలమైన మార్పులు చేర్పులు, విద్యార్థులకి విద్య పట్ల ఆసక్తి పెరగటం, ఇలాంటి శుభ సూచనలు మీకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన యువతకు కూడా అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి గోచరిస్తోంది. కన్యారాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. నిత్య జీవితంలో మనకి ఎన్నో విధాలుగా పనికొచ్చే వాస్తు సూత్రాలను గమనిద్దాం. ఇక నేటి వాస్తు సూత్ర
ఉత్తర దిశ కుబేరునికి చెందింది. కుబేరుడు ధన సంపదలకు అధిపతి. ఈ దిశలో డబ్బును భద్రపరుస్తూ ఉంటే ఆర్థికంగా ఉన్నతిని పొందుతారు. ధనం, బంగారం, విలువైన వస్తువులు దాచే పెట్టె లోపల బయట బంగారు రంగును వేయించాలి. స్వర్ణవర్ణం లక్ష్మీదేవిని తన వైపుకి ఆకర్షిస్తుంది. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ముఖ్యంగా నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీరు పెట్టుబడులు లాంటివి పెట్టడానికి ఎక్కువగా ఉత్సాహాన్ని కనబరుస్తూ ఉంటారు. అనేక విషయాలలో కలుగుతున్న ఆటంకాలు, ముఖ్యంగా వృత్తి వ్యాపార రీత్యా కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఇక తులారాశికి చెందిన యువత వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక ఉన్నతాధికారుల వలన సమస్యలు ఎదుర్కొంటున్న వారు, ఎవరైతే ఐటీ రంగాల్లో ఉంటారో, ఎవరైతే నూతన ప్రాజెక్టుల గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకూలమైన మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు మాస శివరాత్రి సందర్భంగా విశ్వనాథాష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే అన్నీ అనుకూలంగా ఉన్నట్టుగా కనపడుతున్నా ఏదో ఒక సమస్య మాత్రం వీరికి కనపడుతూ ఉంటుంది. ప్రతి విషయంలోనూ చికాకు, పరాకు ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అనాలోచితంగా చేసే పనుల వల్ల, చర్యల వలన, మాటల వలన మీకు ఇష్టమైన వారితోటి దూరంగా ఉండే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకు ప్రత్యేకించి పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది ఉన్న ప్రయాణాల వలన శారీరకపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తూ ఉంటాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. వృశ్చిక రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే పెట్టుబడులు పెడుతున్న వారు, ట్రేడింగ్ చేస్తున్న వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దీంతో పాటు నూతన వ్యక్తుల పరిచయం వలన అధిక ధన నష్టం లాంటిది కలిగే అవకాశాలుంటాయి. నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం, అలాగే జంట నాగుల ప్రతిమలకి అభిషేకం చేయటం వలన అనేక విషయాలలో వీళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ప్రత్యేకించి మార్పులు అనేవి ఏవీ కనిపించకపోయినా అధిక ప్రయాసకు మాత్రం గురవుతూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి చివరి వరకు వచ్చి ఏదో ఒక మాట పట్టింపు వలన అవి తొలగిపోయేందుకు లేదా తప్పిపోయేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటు మానసికంగా ప్రశాంతత అనేది కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. భాగస్వామ్యంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కూడా జాగ్రత్తగా ఉండాలని సూచన. ఆరోగ్యానికి సంబంధించి అత్యంత జాగ్రత్తలు వహించాలి. ఇక ధనురాశికి చెందిన యువతకి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. అనారోగ్య సమస్యలు అధిక శాతం మిమ్మల్ని బాధపెడుతూ ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం, ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు లేకపోవటం, లేదా ఉద్యోగాలు ఆశించినట్టుగా లభించకపోవటం, వీటి వలన మీరు ఎక్కువగా అశాంతికి గురవటం అనేది గోచరిస్తోంది. ధనురాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా శివాలయానికి వెళ్ళటం, స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారికి పంచామృతాలతోటి అభిషేకం చేయించటం వలన అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి శ్రమ అధికంగా ఉంది, ఖర్చులు అధికంగా ఉన్నాయి. దీంతో పాటు మీరు ఏ పనులు అయితే పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటారో ఆ పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవుతూ ఉంటాయి లేదా వాయిదా పడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతోటి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. ఆర్థిక పరమైన విషయాల గురించి జాగ్రత్తగా ఉండాలి. రుణ బాధలు అధికంగా ఉంటాయి. దీంతో పాటు రుణాలు తీర్చాలి అని చెప్పి మీ పైన అధిక ఒత్తిడి కూడా కలుగుతూ ఉంటుంది. మకర రాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి కనుక మీ ఖర్చులను అధిగమించేందుకు మీరు ప్రయత్నించాలి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం, దీంతో పాటు కందులు దానం ఇవ్వటం వలన
వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. అయితే ఆర్థికంగా ఈ రోజు మీకు అనుకూలత కనపడుతోంది. అయితే వృత్తి ఉద్యోగ వ్యాపారంగా ఎటువంటి మార్పులు గోచరించడం లేదు. మీ సంతానము వారి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధాశక్తుల్ని కనపరచాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ జాతక పరంగా మీకున్న దోషాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించుకొని తగిన విధంగా మీరు పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇక కుంభరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ప్రయత్నం ఎక్కువగా ఉంది. ఆసక్తితోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. నలుగురి మన్నన పొందడానికి మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మాట పట్టింపులు అలాంటివి లేకుండా ఉండేందుకు జాగ్రత్త వహించాలి. ఆర్థిక పురోగతి కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇక కుంభరాశికి చెందిన వారు ఈ రోజు మాస శివరాత్రి సందర్భంగా శివారాధన చేయటం, స్వామివారి బిల్వాష్టకం చదవటం వినటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రయత్నం అనేది కొనసాగుతోంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా ఈ రోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు అయితే గోచరించడం లేదు. ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. రావాల్సిన బకాయిలు రుణాలు ఈ రోజు అందేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకున్న ఈఎంఐలు కానీ లేకపోతే పాత బకాయిలు కానీ ఇవి తీర్చేందుకు మీ యొక్క సంతానం ఎక్కువగా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. మీనరాశికి చెందిన యువతని గనక పరిశీలించినట్లయితే ప్రయత్నం అనేది కొనసాగుతోంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు అనేక శుభ ఫలితాలు అనేవి కనపడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలలో లాభం, వ్యాపారస్తులకి వ్యాపారాభివృద్ధి. దీంతో పాటు మీరు కోరిన వారితోటి మీరు ఎక్కువగా సమయం గడిపే అవకాశాలు మీకు కనపడుతూ ఉంటాయి. ఈ రాశి వారు ఈ రోజు కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయటం, ఎర్రని వస్త్రాలు దానం ఇవ్వటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం కలగాలని ఆశిద్దాం. ద్వాదశ రాశుల వారు ఈ రోజు శ్రీ షణ్ముఖాయ నమః అనే మంత్రాన్ని వీలైనప్పుడల్లా జపిస్తూ ఉండటం వలన వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అనుకూలతతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆర్థిక పురోగతి కనపడుతుంది. నేటి రాశి ఫలాలను గనక పరిశీలిస్తే కొత్త రుణాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నించండి. అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక ప్రమాదాలు లాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. స్థిరాస్తికి సంబంధించిన లావాదేవీలు అనుకూలంగా మారే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు ఈరోజు ఎటువంటి ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. కుటుంబంలో ఆహ్లాద వాతావరణం కనపడుతోంది. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు కృష్ణ అంగారక చతుర్దశి తిథి మాస శివరాత్రితో కలిసి వచ్చింది. ఏ నెలలోనైనా బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి తిథి మంగళవారంతో కలిసి వస్తే దాన్ని కృష్ణ అంగారక చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. కృష్ణ అంగారక చతుర్దశి రోజు చేసే స్నానం కానీ దానం కానీ జపం కానీ కోటి సూర్యగ్రహణాలు ఉన్న సమయంలో చేస్తే ఎంతటి ఫలితాలు వస్తాయో అంతటి ఫలితాలు లభిస్తాయని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఈరోజు ఎవరైనా పుణ్య నది స్నానం చేయాలి. వీలు కాని పక్షంలో గంగాజలం నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానాన్ని ఆచరించాలి. స్నానం చేసిన తర్వాత దేవాలయ దర్శనం చేయాలి. దేవాలయంలో దానాలు నిర్వహించాలి. అలాగే ఇంటి యజమాని పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. పితృదేవతల పేరిట అన్నదానం చేయటం, గోసేవ చేయటం ద్వారా కూడా ఉత్తమ ప్రయోజనాలు చేకూరుతాయి. కృష్ణ అంగారక చతుర్దశి సందర్భంగా ఈ విధి విధానాలు పాటిస్తూ ఈరోజే మాస శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయటం, ప్రదోష కాలంలో శివాలయంలో చండీ ప్రదక్షిణ చేయటం ద్వారా కూడా సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. పేర్లు ఎన్నైనా నామములు గౌణములు కనుక గుణములను ఆవిష్కరించినప్పుడు వచ్చినవే తప్ప తత్వత ఆమె ఒక్కతియే. కైలాసాచల కందరాలయకరి గౌరీ ఉమా శాంకరి. ఇప్పుడు ఈ పేర్లన్నీ వస్తుంటే ఎవరావిడ?
కాశీలోనే ఉన్నదా? ఆవిడ కాశీలోనే ఉంటుందా? అంతటా ఉన్నది. అంతటా ఉన్నది కంటికి కనపడుతుందా? అంతటా ఉంటే అంతటా ఉంది చూడండి అంటే కనపడుతుందా? చూడ్డానికి మన శక్తి చాలదు అప్పుడు. కానీ చూడాలంటే ఆవిడ ఏం చేయాలి? ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం, నెయ్యి పేరుకుని గడ్డ కట్టినట్టుగా ఆవిడ ఒక రూపంతో రావాలి. ఒక రూపంతో వస్తే ఎందుకు వస్తుంది? ఆవిడ ఒక గుణాన్ని ప్రకటించినప్పుడు అలా వస్తుంది. ఆ గుణములు ఏవై ఉంటాయి? కేవలము ఆవిడికి మాత్రమే పనికొచ్చే గుణములు కావు. ఆ గుణములు లోకమునకు ప్రయోజనకరములు అయి ఉంటాయి. భారతదేశానికి సంబంధించినంత వరకు స్త్రీకి ఉత్కృష్ట ధర్మంగా చెప్పబడినది ఏది అంటే భర్త యొక్క సంతోషమును కాంక్షిస్తుంది. అంటే దాని ఉద్దేశం భర్తకు ఉండదా అండి అని అడగకూడదు. భర్తకి కూడా అంతకన్నా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉంటుంది. భార్య యందు మాత్రమే మనసుంచుకోవాలి. ధర్మేచ అర్థేచ కామేచ త్వయేష నాతి చరితవ్యా. కన్యాదాత షరతు పెట్టి అడిగాడు, ఈ మూడిటిలో దాటకుండా ఉంటావా? పిల్లనిస్తాను. నాతి చరామి, నేను అతిక్రమించను. ధర్మమునందు, అర్థమునందు, కామమునందు ఆమెను అతిక్రమించను. నా ఈ మూడు ఆమె ఎందే. అప్పుడు కన్యాదానం చేశాడు, చతుర్థి విభక్తి వేయకుండా. అప్పుడు భర్తకి కూడా ద్విగుణీకృతమైన కర్తవ్యం ఉన్నదా? భార్య యందు ప్రేమతో ఉండవలసిన అవసరం. అలాగే భార్యకి భర్త ప్రేమని చూడవలసినటువంటి కర్తవ్యం ఉన్నదా? ఉన్నది. ఇందులో మళ్ళీ ఒక చమత్కారం ఉంది. భర్త భార్యని ప్రేమించడం ఎందుకు మొదలు పెడతాడు అంటే మా నాన్నగారు చేసిన సంబంధం అని. మా నాన్నగారు ఇచ్చిన తీర్పు, ఈమె నాకు భార్యగా ఉండడానికి యోగ్యురాలని. ప్రియాతు సీతారామస్యాదారాహ పితృకృతా ఇతి గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత. రామాయణంలోనే చెప్పారు. దశరథ మహారాజు గారు చేసిన సంబంధం అని చెప్పి రామచంద్రమూర్తి సీతమ్మని ప్రేమగా చూడడం మొదలుపెట్టాడు. మా నాన్నగారు నిర్ణయం చేశారంటే అందులో తిరిగి ఉండదు, నాకు అనుకూలవతి అని ప్రేమించాడు. మరి సీతమ్మ మా నాన్నగారు నిర్ణయం చేసిన సంబంధం అనడానికి ఎవరు ధనస్సు ఎక్కువ పెడితే వాళ్ళకి ఇస్తానన్నాడు. ఈ జాతిలో పురుషుడి కన్నా స్త్రీ గొప్పతనం ఏమిటంటే నాన్నగారు చేసిన సంబంధం అని పురుషుడు ప్రేమిస్తాడేమో, ఈయన నా భర్త ఆ ఒక్క మాటకి చిటికిన వేలు పట్టుకుని సప్త సముద్రాలు దాటి ఖండాంతరములు దాటి భాషరాని ప్రదేశానికి కూడా వెళ్ళిపోతుంది.